స్టబుల్ బర్నింగ్ పంట వ్యర్థాలని ఎవరైతే దగ్ధం చేస్తారో అంటే స్టబుల్ ఏదైతే పంట మిగులు వ్యర్థాలు ఉంటాయో వాటన్నిటిని కాల్చేస్తారో తొందరగా వాళ్ళని కొంతమంది అరెస్ట్ చేసి జైల్లో పెడితే మిగతా వాళ్ళు అలాంటి పనికి పాల్పడరు, అదొక ప్యూనిటివ్ డిటరెన్స్గా యాక్ట్ చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఘాటైన వ్యాఖ్య చేస్తుంది అనమాట. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇది సాధ్యం కాదు, రైతులను అలా చేయలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం బదులిచ్చింది. అసలు ఈ స్టబుల్ బర్నింగ్ ఎందుకు ఇంత పెద్ద న్యూస్ అవుతుంది అంటే మనకు తెలుసు ఢిల్లీ అంటే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మొత్తం మనం చూస్తే నేషనల్ క్యాపిటల్ రీజన్ ఈ ప్రాంతంలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ అనమాట. చుట్టుపక్కల అక్కడ ముఖ్యంగా పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల్లో 3 పంటలు పండుతాయి. పంట వ్యర్థాలని మొత్తం నీట్గా వాటిని ఖాళీ చేసే టైం రైతులకు ఉండదన్నమాట. ఎందుకంటే హడావుడిగా మరుసటి రోజే కొత్త పంట నాటుకోవాలన్నమాట. ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రికి రాత్రే పంట వ్యర్థాలను దగ్ధం చేస్తూ ఉంటారు, స్టబుల్ బర్నింగ్ చేస్తూ ఉంటారు అనమాట. నిప్పంటించి వాటన్నిటిని కాల్ చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ముఖ్యంగా వింటర్ సీజన్స్లో అక్కడే అదంతా స్టక్ అయిపోయి విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ దాకా వస్తుంది. మనకు తెలుసు పార్టికులేట్ మ్యాటర్ కానీ రకరకాల ఎయిర్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా ఢిల్లీని చుట్టుముట్టేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అనేది ఎయిర్ పొల్యూషన్కి ఒక పెద్ద హబ్లా తయారైందనమాట. ప్రపంచంలోనే రకరకాల దేశాల క్యాపిటల్స్లో మనం చూస్తే కనుక ఢిల్లీలోనే ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఉందన్నమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో చాలా కేసెస్ ఫైల్ అయినాయి.